ఉంటేనే. అదే కుటుంబాల్లో ఒకళ్ళు గాని ఇద్దరు గాని ఉంటే 1000 రూపాయలు. అంతేనా? అది దుర్మార్గం. 1000 రూపాయలు, 25 కేజీల బియ్యం, కూరగాయలు ఇవన్నీ ప్రకటించారు. బంగాళదుంపలు ఇస్తారు, ఉల్లిపాయలు ఇస్తారు, కందిపప్పు, బంగాళ అవి మామూలే. అవి 3000 కాన్సెప్ట్ ఏంటంటే ఈ కుటుంబంలో ముగ్గురికి పైగా ఉంటే 3000 అని ప్రకటించారు. 1000 రూపాయల నుంచి 3000 వరకు. సాధారణంగా కుటుంబంలో ముగ్గురు ఉంటారు. 1000 రూపాయలు అందుతుంది. శిబిరంలో ఉంటేనా ముగ్గురు, లేకపోతే కుటుంబానికి ముగ్గురు అనేది చూడాలి. మామూలుగా ఒకళ్ళు అంటే రేషన్ కార్డు చూస్తారు, దాని ఆధారంగా అంటే మేబీ దాంట్లో కరప్షన్ జరగకుండా అవి ఉంటుంది. ఎందుకంటే ఒకే కుటుంబం ముగ్గురు 3 పేర్లు రాయించుకోవచ్చు కదా, 3,000 కోసం. అదే కదా, అందుకోసం చెప్పుకోవచ్చున్నది. అప్పుడు ఒకళ్ళు అయితే కనుక 1000 రూపాయలు ఇస్తామని చెప్పి ఉండొచ్చు. కరప్షన్ లేకుండా కుటుంబానికి 3000 అంటే తప్పేం లేదు. ఇదివరకు 2000 ఇచ్చారు, ఇప్పుడు 3000 అన్నట్టు. అందులో ఆ కాన్సెప్ట్ లో తప్పేం లేదు. రెండోది వచ్చేటప్పటికి బియ్యం పప్పులు ఉప్పులు ఇస్తారు కాబట్టి ఓ నెల రోజులు సర్వైవల్ అయిపోవచ్చు. అందులో మత్స్యకారులకు 2 నెలలకు సరిపడా ఇచ్చారు, 25 కిలోలు 50 కిలోలు. కాబట్టి అదే ప్రాబ్లం లేదు, అది కరెక్ట్ గానే చేసినట్టు మెయింటెనెన్స్. నెక్స్ట్ కావాల్సిందల్లా ఏంటంటే ఈ రైతులకు సంబంధించి దేనికి ఎంత పరిహారం అన్నది ఇప్పుడు మేబీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సమీక్షిస్తారు. ఆ లెక్కలు ప్రభుత్వానికి చెప్తారు, సిఫార్సు చేస్తారు ఎంత ఇస్తే బాగుంటుంది. అది ప్రభుత్వం ఎంత ఇస్తుంది. అందులో ఇక్కడ చిన్న డ్రామా జరుగుతుంది సాధారణ ప్రతిసారి కూడా. ఎకరాల లెక్కని చెప్తారా, హెక్టార్ల లెక్కని చెప్తారా? హెక్టార్ అంటే 2.5 ఎకరాలు ఏమో ఉంది కదా. ఎకరానికి వచ్చేటప్పటికి 5000 అంటే ప్రాబ్లం లేదు, హెక్టార్కి 5000